వెల్కమ్ టు విక్కీ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత మేము ముందుకు వస్తున్నాను. మేము కూడా ఒక 2 years అయిపోయింది రైడ్స్ చేసి. ఫ్రెష్గా మళ్ళీ ఈరోజే 2 years తర్వాత బయటకు వచ్చాం. ఎక్కడికి వెళ్తున్నాను thumbnail అయితే చూస్తారు కదా. టిఫిన్ చేద్దామని ఆపాము, చూస్తున్నాను. దోశ పూరి ఉంది, తినేసి మళ్ళీ స్టార్ట్ అయిపోతాం. ప్రజెంట్ అయితే చౌటుప్పల్ దాటాను ఇప్పుడే. ఊపు తల ఇట్లా ఇట్లా బాగుంది ఓకే అని. మంచిగా ఉందా? బాగుందా? బాగుంది. దోశ పూరి ఒక 2 years అయిపోయింది కదా మనం బయటకు వెళ్ళాక. అయిందా ఆల్మోస్ట్. బిజినెస్ పెట్టిన తర్వాత 1 year తర్వాత మళ్ళీ బయటకు వస్తున్నాం ట్రిప్కి. తిరుపతికి అయితే వెళ్తున్నాం. జస్ట్ ఒక 50 kilometers దాటి వచ్చినాం. చిట్యాల దగ్గర ఉన్నాంలే. నెక్స్ట్ కింద గుద్దుకుంటాయేమో కదా చెట్లు గిట్ల అన్ని పెరిగి. జస్ట్ మనమైతే పిడుగురాళ్ళ రీచ్ అయినాం. ఎదురుగా కొండలు చూడండి. లొకేషన్ మాత్రం హైలైట్ ఉంది. బ్లాక్గా కనిపిస్తున్నాయి కొండలన్నీ. ఫుల్ మబ్బులు. వెదర్ మాత్రం సూపర్ ఉంది. మనమైతే మంచి టైంలో బయలుదేరడం అనిపిస్తుంది. వర్షం పడకుండా ఇట్లనే ఉంటే మాత్రం హ్యాపీగా సాగిపోతుంది మన జర్నీ. అయితే చెప్పినా కదా తిరుపతికి వెళ్తున్నాం 2 years తర్వాత. మళ్ళీ ఆల్మోస్ట్ 2 years దాటిపోయింది. లాంగ్ టూర్. ఈసారి మేము ముగ్గురం వెళ్తున్నాం. నేను, విక్కీ, స్వాతి ముగ్గురమే. ఎవ్వరు లేరు. ఇప్పటికైతే ఒక 200 kilometers వచ్చేసినాం. పిడుగురాళ్ళ దగ్గర ఉన్నాం. వర్షాకాలానికి అయితే గ్రీనరీ ఫుల్. అసలు ఎక్కడ కూడా ఇంత మట్టి కనిపిస్తున్నట్టు కనిపిస్తలే. మొత్తం గ్రీనరీ ఉంది. సూపర్ అనిపిస్తుంది జర్నీ. ఫుల్ బాగానే పట్టినాయి. అక్కడక్కడ ఫుల్ పడుతున్నాయి కానీ వర్షం పడతలేదు. అదృష్టంగా మనం పోయిన తర్వాత పడుతుందేమో కానీ. ఆ చెట్టు చూడ్డాడు ఎట్లుంది, అది గాలి వెళ్తున్నట్టు తెలియదు. అది గొడుగులాగా ఉంది చూడు. దాన్ని ఎక్కడో ఉంది. దానికి కాండం అంతా చెట్టు కింద లేనట్టే ఉంది దూరం నుంచి చూస్తే. భలే ఉంది ఇది. విక్కీ పడుకున్నావా మంచిగా? చూడండి ఫ్రెండ్స్, మా విక్కీ కారులో చెద్దరు కప్పుకొని గొడుగు వేసుకొని పడుకుంటా హ్యాపీగా. ఎంజాయ్ చేస్తుండే మా విక్కీ మాత్రం ఈసారి ట్రిప్లో ఫుల్. అంటే ఆడు పెద్దగైనాక కొంచెం ఇదే ట్రిప్, మళ్ళీ లాంగ్ ట్రిప్. అంటే అప్పుడు చిన్న ఉన్నప్పుడు వైజాగ్ పోయినాం. చూపుల రాజా ఇప్పుడే ఒంగోలు దాకా అయితే రీచ్ అయిపోయినాం. ఒక 300 kilometers అయిపోయింది. ఇంకొక 300 దాకా ఉంటుంది. సాయంత్రం 5కి వెళ్తామని చూపిస్తుంది గూగుల్ అయితే. చూద్దాం ఏ టైం అవుతుందో. ఇదైతే సెకండ్ బ్రేక్. పొద్దున టిఫిన్కు బ్రేక్ తీసుకున్నాము. చూపిస్తా. లొకేషన్ కూడా చాలా బాగుంది. అక్కడ చెరువు దగ్గర మంచిగా అనిపించింది. చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ ఇంకెక్కడన్నా లంచ్ బ్రేక్ తీసుకోవాలి. కార్ కాసేపు కొంచెం హీట్ ఎక్కువ అయిపోయిందని కాసేపు ఆపాను. ముందెళ్ళి ఎక్కడన్నా మంచిగా ఇంకో హోటల్ చూసుకొని లంచ్ బ్రేక్ తీసుకొని ఇంకా నాన్ స్టాప్ తిరుపతి. చూద్దాం ఏ టైం వరకు వెళ్ళిపోతాం.
ఫ్రెండ్స్ ఇప్పుడే ఇక్కడైతే లంచ్ కోసం ఆగినాము. బిర్యానీ జీరా రైస్ తీసుకున్నాం. వన్ ఆఫ్ ద వరస్ట్ బిర్యానీ జీరా రైస్ నా లైఫ్లో ఎప్పుడు తినకుండొచ్చు. 700 రూపాయలు బిల్ వేసాడు. వాష్రూమ్ల కోసం ఆగినట్టు అనిపించింది అంతే. దానికి 700 పెట్టినట్టు అనిపించింది. ఫుడ్ అయితే వరస్ట్. కావలి దగ్గర ఎగ్జాక్ట్ కావలి దాటగానే ఉంది. అంతా షో, బిర్యానీలో ఏమీ లేదు. హోటల్లో సోంపు మూటగట్టి దాచిపెడుతున్నాడు మొత్తం. జస్ట్ అరైవ్డ్ టు శ్రీకాళహస్తి. 4:30 అయిపోయింది. కాళహస్తి దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి తిరుపతికి వెళ్ళిపోతాం. చూద్దాం లోపలికి ఫోన్ ఎలా ఉందో లేదో తెలియదు. ఇప్పుడైతే కార్ పార్కింగ్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదే కొత్త రాజగోపురం, అప్పుడు కూలిపోయింది కదా, అది మళ్ళీ కట్టారు. కొత్త రాజగోపురం ఇది. వెళ్దాం పదండి, ఇంకెళ్ళి చూసి దర్శనం చేసుకొని తిరుపతికి వెళ్ళిపోదాం. ఇప్పుడే జస్ట్ కాళహస్తిలో దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది. పెద్ద రష్ అయితే ఏం లేదు. ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం అయిపోయింది. టువార్డ్స్ తిరుపతి స్టార్ట్ అయిపోయినాం. దారి ఏముంది, ఎక్కడి నుంచి వెళ్తాం ఏంటి అది అందరికి తెలిసిన విషయమే కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఏమైనా ఉంటే ఇంకా తిరుపతికి వెళ్ళిన తర్వాత తిరుపతి కింద పైన ఏమైనా ఉంటే అవన్నీ చూపిస్తాను. ఇంకెళ్ళేసరికి చీకటి అయిపోతుంది. రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ అప్పుడు బ్లాగ్ చేస్తాను. నిజమ్మా కపిలేశ్వరం టెంపుల్కి ఇప్పుడే రీచ్ అయినాం. తిరుపతికి అయితే వచ్చేసినాం. ఇంకా కపిలేశ్వరం టెంపుల్ చూద్దామని. నైట్ టైం ఎట్లుంటుందో. ఇంకో ఎంట్రన్స్ ఇదైతే. లోపలికి వెళ్ళిపోదాం. ఫోన్ అలౌడ్ ఉంటే మాత్రం లోపల టెంపుల్ అంతా చూపిస్తా. మా విక్కీ సార్ బాగా సపోర్ట్ చేస్తుండు. కొండకి గోపురం పైన 2 ఫ్లోర్లు ఉంది. 2 ఫ్లోర్లు. కపిలేశ్వరం టెంపుల్లో చూడండి నీళ్ళు బాగా పడుతున్నాయి. సూపర్ ఉంది. సాయంత్రం పూట ఈవినింగ్ లైటింగ్లో మాత్రం బా బా లైటింగ్ చూడు ఎట్లా చేంజ్ అవుతుంది విక్కీ. కాదు లైటింగ్ చూసినా ఎట్లా చేంజ్ అయింది. వాటర్ ఈడికెళ్ళి వస్తున్నాడు. చూడు ఆ పైన అన్ని కోతులు చూడు ఎట్లా మూలకు దాక్కున్నాయి చూడు. చీకటి కదా, అన్ని మూలకు ఆగిపోయి ఉన్నాయి చూడు కోతులాగో. వాటర్ డీపా 0.75 మీటర్స్ ఉందా? 0.75 1 మీటర్ కూడా కాదని అర్థం. ప్రాణం ఆగుతలే.